అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హోర్డింగ్స్ కలకలం రేపుతున్నాయి. జగన్ పర్యటన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ పేరుతో హోర్డింగ్స్ వెలిశాయి. మాస్క్ ఇవ్వలేక హత్యలు చేసే వాళ్ళు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడడం అంటూ ప్రజలు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ హోర్డింగ్స్ పెట్టారు. ఇవి ఎవరు పెట్టారంటూ నర్సీపట్నంలో చర్చ జరుగుతోంది. జగన్ పర్యటన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ పేరుతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హోర్డింగ్స్ వెలిశాయి. దీనికి సంబంధించి అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం సంబంధించి ప్రస్తుతం జగన్ పర్యటన స్టార్ట్ అవబోతున్నటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రే అటు డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్ అన్నీ కూడా అటు నర్సీపట్నము అదేవిధంగా మెడికల్ కాలేజీ సమీపంలో భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్ సుధాకర్ ఆ కోవిడ్ సమయంలో అంటే 2020 సమయంలో ఆ మాస్కులు ఇవ్వలేదని అటు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ని అప్పుడు సస్పెండ్ చేశారు. తర్వాత సుధాకర్ చనిపోయినటువంటిది అయితే తెలిసిందే. అయితే మాస్కులు కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు, హత్యలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీలు నిర్మాణం కోసం వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అంటూ భారీ హోర్డింగ్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వాలా లేదంటూ పలు ఆంక్షలు పెట్టినటువంటి ఆ పోలీసులు ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడంతో ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 11 గంటలకు ఎయిర్పోర్ట్కి చేరుకునే జగన్ అక్కడి నుంచి అటు పెందుర్తి మీదుగా అనకాపల్లి మాకవారిపాలెం మీదుగా అటు మెడికల్ కాలేజీకి వెళ్ళడానికి రూట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్ ఏ రూట్లలో వెళ్తారో అక్కడ భారీ హోర్డింగ్ని డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి వాటిని ఏర్పాటు చేసినటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా చూస్తే డాక్టర్ సుధాకర్కి చనిపోయే ముందు అంటే తన షర్ట్ లేకుండా ఎలా అయితే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నింటినీ కూడా ఈ హోర్డింగ్స్ మీద డిస్ప్లే చేస్తూ మాస్కులు కూడా ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇప్పుడు మెడికల్ కాలేజీల్ని కడతామంటూ వస్తున్నారు. ప్రజలంతా తస్మాత్ జాగ్రత్త అని ఎక్కడికక్కడ కొటేషన్స్ రాసి భారీ హోర్డింగ్లు అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. బహుశా జగన్మోహన్ రెడ్డి పర్యటన నిమిత్తం కూడా ఇంత భారీ హోర్డింగ్లు అటు నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ జగన్కి పర్యటన లాగా కాకుండా జగన్ని విమర్శిస్తూ ఇప్పుడు డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్ను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు టీడీపీ అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మాటల యుద్ధం అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి సత్యకుమార్ సైతము జగన్తో పాటు నేను కూడా వస్తాను, అక్కడ అసలు ఏ మెడికల్ కాలేజీ నిర్మాణం ఏ స్థాయిలో చేపట్టారో నేను కూడా చూపిస్తాను జగన్ కానీ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు జగన్ పర్యటన నేపథ్యంలో మేము ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు, జగన్ హ్యాపీగా వెళ్ళి రావచ్చు అంటూ ఓ మాజీ మంత్రి అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సెక్యూరిటీ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఇవ్వలేమని చెప్తున్నారంటే జగన్ పర్యటనలో కుట్ర జరగబోతుందంటూ వైసీపీ నాయకులు ఇప్పటికే మండిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రే ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఎట్లాంటి ఉనికి లేకుండా రాత్రి తెల్లవారేసరికి మొత్తం డాక్టర్ సుధాకర్కి సంబంధించినటువంటి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది వైసీపీ నాయకుల్లో కొంత కలవరం గురి చేసినా కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ విధంగా ఏర్పాటు చేశారని విమర్శలు అయితే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జగన్ పర్యటనకు సంబంధించి అటు పోలీసులు ఏదైతే భద్రత ఇవ్వలేము, పూర్తి బాధ్యత వైసీపీదే అని చెప్పడం అటు విమర్శిస్తూ ఉన్నారు వైసీపీకి సంబంధించిన నేతలు. అంటే ఎందుకు భద్రత ఇవ్వలేమంటున్నారు? గతంలో కూడా జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్ళిన సమయంలో కూడా ఎక్కడ కూడా ఏదో ఒక ఇది జరుగుతూ ఉండేది, ఏదో ఒక దుస్థితి వస్తూ ఉండేది, ఎవరో ఒకరు మరణించడం కావచ్చు, తొక్కిసలాట కావచ్చు, ఇటువంటివి చోటు చేసుకుంటూ ఉండేవి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి పర్యటన చేస్తూ ఉన్నారు జగన్. మరి అక్కడ కూడా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా జగన్ పర్యటనకు సంబంధించి అటు విశాఖ నగర పోలీసులు కానీ అనకాపల్లి జిల్లా పోలీసులు కానీ మేము ప్రస్తుతం అయితే భద్రత కల్పించలేము. ఎందుకంటే విశాఖ నగరానికి సంబంధించి ఉమెన్స్ వరల్డ్ కప్కు సంబంధించి ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ఈరోజు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం భద్రత అంతా కూడా క్రికెట్ మ్యాచ్కి స్టేడియంకి వస్తున్నటువంటి అభిమానులకి మేము భద్రత ఇవ్వాలి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అంత భద్రత కల్పించలేమని విశాఖ నగర పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా
అటు ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి అయితే 63 కిలోమీటర్ల మేర జగన్ ర్యాలీ అనేది కొనసాగుద్ది. 63 కిలోమీటర్ల పోలీసులు పెట్టి సెక్యూరిటీ ఇవ్వాలంటే కష్టతరంతో కూడుకున్నటువంటిది. కావాలంటే హెలిప్యాడ్కి అనుమతిస్తాం, హెలికాప్టర్లు రావాలని సూచించారు. తర్వాత కొన్ని ఆంక్షలతో కూడినటువంటి ఈ అనుమతులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం జగన్ కాన్వాయ్లో 10 వాహనాలకు మించి ఉండరాదనేది ఒక ఆంక్ష అయితే. దీనికి తోడు తొక్కిసలాట జరిగినా లేదా ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయినా ట్రాఫిక్లో ఎవరన్నా ఇరుక్కుపోయి ఇబ్బందులు ఏర్పడినా దానికి పూర్తిగా వైసీపీ పార్టీ వైసీపీ నాయకులే బాధ్యత వహించాలంటూ ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టూర్కే ఇస్తున్నటువంటి ఆంక్షల, ప్రతి రాజకీయ నాయకుడు చేస్తున్నటువంటి టూర్లకు కూడా ఇదే రకమైనటువంటి ఆంక్షలు విధిస్తారంటూ వైసీపీ నాయకులు అయితే మండిపడుతున్నారు. మరి కొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే రానున్నారు. జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఈ టూర్ స్టార్ట్ అయిన తర్వాత అసలు జనాలు ఏ స్థాయిలో వస్తారు, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తారా, లేదా పోలీసు ఆంక్షలతో తగ్గే అవకాశం ఉందా, పోలీసులు ఏ మేరకు భద్రత ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ రాజు, థ్యాంక్